పెద్దలారా మిత్రులారా దీన్ని కామెడీగా తీసుకోండి. చాలా సీరియస్‌గా మాత్రం అసలే తీసుకోవద్దు. సో, ఇప్పటికే వరలక్ష్మి వ్రతం ప్రాధాన్యతని, దాని ఆధ్యాత్మికతని, దాని యొక్క ఇంటెన్షన్‌ని మన పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి అంశాలు, మన గ్రంథాలకు సంబంధించిన అంశాలు ఇప్పటికే వీడియో చెప్పాం. ఇది మాత్రం కామెడీగా తీసుకోండి. ఎప్పుడు సీరియస్‌గా ఉంటే నేను సీరియస్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంటది. ఏ మూడ్‌లో ఉన్నా గూడా. సో, అందుకోసం దీన్ని కామెడీ స్టోరీ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. భూగోళంలో 200 దేశాలున్నాయి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. శ్రావణ మాసం వచ్చేసింది. 12 మాసాలు ఉంటాయి. ఇంగ్లీష్ నెలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లాగానే తెలుగులో కూడా మాసాలు ఉంటాయి. సో, ఆషాఢ మాసం తర్వాత శ్రావణం తర్వాత ఇట్లా 12 నెలలు ఉంటాయి. శ్రావణ మాసం అత్యంత ప్రీతిపాత్రమైనది, ప్రాధాన్యమైనది. సో, దీన్ని కామెడీ జోనర్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఆషాఢ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటా ఉన్నారు. వరలక్ష్మి వ్రతం అంటే ఉద్దేశం భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని దాని సారాంశం. సో, అయితే భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని సారాంశం. వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటే అమ్మవారికి, దేవుళ్ళకి మొక్కున్నప్పుడు దేవుళ్ళు వరాలు ఇవ్వాలి. అది డిమాండ్, అది ఆచారం. సో, అందుకోసం వీళ్ళంతా ఉన్నటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో మహిళలంతా కూడా వీళ్ళంతా కలిసి చేస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటుంటుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. సో, నారదులు వారు ఆకాశంలో సంచరిస్తూ ఉంటే ఒక సమస్యను ముందు పెడతాడు. నారద, భూమి మీద ఏం జరుగుతుందంటే అని అంటారు. ఫూ